దక్షిణ భారతం వర్షాలతో అల్లాడిపోతుంటే ఆ జిల్లాలో మాత్రం చుక్క చినుకు కురవడం లేదు. అన్ని చోట్ల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కళకళాడుతున్నా అక్కడ మాత్రం గుక్కెడు నీటి కోసం జనం కొట్టుకుంటున్నారు. కోస్తా జిల్లాల్లో ఎప్పుడూ కరువుతో ఉండే ప్రకాశంలో మరోసారి క్షామం ఛాయలు కనిపిస్తున్నాయి. సాగునీటి సంగతి దేవుడెరుగు, తాగునీటికే దిక్కులేదని జనం అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరువు అనగానే అనంతపురం తర్వాత గుర్తుకొచ్చేది ప్రకాశం జిల్లా. పేరుకు కోస్తా ప్రాంతంలో ఉన్నప్పటికీ పూర్తిగా మెట్ట ప్రాంతం కావడంతో ఎప్పుడూ కరువు కోరల్లో చిక్కుకుపోతోంది. పూర్తిగా వర్షం మీదనే ఆధారపడటం ఈ ఏడాది వరుణుడు ముఖం చాటేయడంతో ప్రకాశంలో భూగర్భ జలాలు అడుగంటాయి. వర్షాభావంతో బోర్లు, బావులు ఎండిపోయాయి. వాగులు, వంకల్లో నీటి ప్రవాహం లేక ఇసుక దిబ్బలు దర్శనమిస్తున్నాయి. దీంతో భూగర్భ జలం అందుబాటులో లేక తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. రైతులకు సగం ఖరీఫ్ సీజన్ ఆవురైపోయింది. ఆగస్టులో వరి నాట్లతో పచ్చగా కనిపించాల్సిన సాగు భూములు బీళ్లుగా మారాయి. ఇటీవల అరకొరగా కురిసిన చినుకులతో కోటి ఆశలు మూటగట్టుకుని వేసిన పంటలు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాగు 2 లక్షల హెక్టార్లకు పైనే ఉండగా ఇప్పటి వరకు కేవలం 52,000 హెక్టార్లలో మాత్రమే సాగు మొదలైంది. ప్రకాశం జిల్లాలో మొత్తం 56 మండలాలుంటే 40 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నాయి. ప్రకాశం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సిందే. వర్షాలు లేకపోవడంతో రైతులు అరకొరగా పంటలు వేశారు. వరుణుడు కరుణించకపోవడంతో పంటలు నీళ్లు లేక ఎండుముఖం పట్టాయి. ఇప్పటి వరకు జిల్లాలో వేసిన వరి, పత్తి, సజ్జ, మిరప, కంది, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. వానాలు లేక బత్తాయి, నిమ్మ తోటలు కూడా ఎండిపోతున్నాయి. జిల్లాకు సాగునీరు అందించేందుకు గుండ్లకమ్మ, రాళ్లపాడు ప్రాజెక్టులతో పాటు రామతీర్థం, కంభం చెరువులు వంటి జలాశయాలున్నా వాటిలో కూడా నీళ్లు లేవు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అరకొరగా వేసిన పంటలు కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గత వారం 10 రోజులుగా జిల్లాలో కొద్దిమేర వర్షాలు కురవడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. వరుణుడు కాస్త కరుణించడంతో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. గత వారం కిందటి వరకు జిల్లాలో 50% లోటు వర్షపాతం ఉండగా అది ప్రస్తుతం 35% చేరుకుంది. ఈ సీజన్లో జిల్లాలో సాధారణ వర్షపాతం 193 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు 131 మిల్లీమీటర్లు కురిసింది. ఇక్కడ ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసే వర్షమే కీలకం. ఈ నెలలో మరో 70 మిల్లీమీటర్లు, వచ్చే నెలలో 200 మిల్లీమీటర్ల వర్షం కురిస్తే ఈ ఖరీఫ్ కాస్త గట్టెక్కుతుంది. కానీ వరుణ దేవుడు పూర్తిగా కరుణిస్తాడన్న నమ్మకం లేదు. రానున్న 50 రోజులు ఖరీఫ్ పంటకు చాలా కీలకం. వర్షాలతో పాటు సాగర్ జలాలు నమ్ముకుని జిల్లాలో వర్షాధార పంటలతో పాటు మాగాడి పంటలను సాగు చేయాల్సిందే. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు ప్రతికూలంగా ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లా గ్రామాల్లో మంచినీటి కొరత మరింత దారుణంగా ఉంది. ఏ ఊళ్ళో చూసినా బావులు ఎండిపోతున్నాయి. తాగునీటి కోసం జనం క్యూలు కట్టి ఎదురు చూడాల్సి వస్తోంది. సాగునీటి సంగతి పక్కన పెడితే గుక్కెడు తాగునీటి కోసం కూడా కష్టాలు తప్పడం లేదు. కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకుని పరుగులు తీయాల్సిన దుస్థితి ఉంది. గత ఏడాది కూడా వర్షాభావం ఎక్కువగా ఉండడంతో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా మార్కాపురం డివిజన్లో ఈ ఏడాది ఇప్పటికీ వేసవని తలపిస్తోంది. ఆగస్టు నెలలో కూడా తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. మార్కాపురం డివిజన్లో చుక్క వర్షం కురవకపోవడంతో భూగర్భ జలాలు కూడా లేకుండా పోయాయి. దీంతో కోట్లు వెచ్చించి నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు అలంకారప్రాయంగా మారాయి. బోర్లు, బావుల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. వాగులు, వంకల్లో కూడా నీటి ప్రవాహం లేక ఇసుక దిబ్బలు దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో చెరువులు కూడా పూర్తిగా ఎండిపోయాయి. చాలా గ్రామాల్లో చెలమలు తవ్విన జనం తాగునీటి కోసం క్యూ కడుతున్నారు. ప్రకాశం జిల్లాలో మొత్తం 1086 గ్రామాలున్నాయి. అందులో 400 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అంటే దాదాపు సగం గ్రామాలు కరువులోనే ఉన్నట్లు లెక్క. పల్లెల్లో గొంతు తడుపుకునేందుకు చుక్కనీరు దొరకడం లేదు. 100 గ్రామాలకు చలమనీరే దిక్కవుతోంది. నీటి కోసం చలమల దగ్గర, బావుల దగ్గర బిందెలతో బారులు తీరాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో సేమ్ సీన్ కనిపిస్తోంది. వేసవికి 3 నెలల ముందుగానే తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. ఒంగోలులోని శివారు కాలనీలకు 4-5 రోజులకు ఒకసారి ప్రజలకు నీళ్లు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
తాగునీరు సకాలంలో అందక పలు కాలనీల్లో జనం రోడ్డెక్కుతున్నారు. వేసవి ప్రారంభానికి ముందే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. నీళ్లు సరిగ్గా రావట్లేదు. పోయిన నెలలో కూడా ఇట్లాగే ధర్నా చేసాము. అప్పుడు కూడా పేపర్లో వచ్చింది, టీవీలో న్యూస్ వచ్చింది. ఆ రోజు మరోజు ఇచ్చారు నీళ్లు. మళ్ళీ ఇప్పుడు వారం అయింది నీళ్లు వచ్చి, మాకు నీళ్లు రావడం లేదు. ఎంతో దూరం నుంచి ఇస్తున్నారు, మా దగ్గరకు వచ్చే వరకు నీళ్లు రావట్లేదు. కరెంట్ వాళ్ళు ఏమో ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు కరెంట్ తీస్తున్నారు. కరెంట్ లేని కరెంట్ తీసిన టైంలో నీళ్లు ఇస్తున్నారు. నీళ్ళేమో మాకు రావట్లేదు. తాగడానికి గుక్కి నీళ్లు కూడా లేవు. మాకు పంపులు లేవు. వారానికి ఒకసారి ట్యాంకీలు వస్తాయి. 15 మంది ఇల్లు ఉన్నారు. ఈడ ఒక్కళ్ళకి కూడా నీళ్లు సరిపోవు, సరిగా రావు. తన్నుకుంటున్నాం. ఈడ ఒకరికి వస్తే ఒకరికి రావు. పట్టాలు లేవు. పంపులు వేయమంటే పంపులు వేయరు. ఇదిగో అదిగో అంటారు. పంపులు రావు, ఏమి రావు. ట్యాంకీలే ఫస్ట్ వచ్చిన కాడి నుంచి ట్యాంకీలే. పంపులు లేవు. ఏమో ఇళ్ళ కాడికి వెళ్తే పంపులు ఉన్న వాళ్ళు నీళ్లు ఇయ్యరు. ఈ ట్యాంకీలు నీళ్లు బాగున్నా బాగాలేకపోయినా ఇయ్యే పట్టుకొని తాగాలి మేము. ఒంగోలు కార్పొరేషన్ తో పాటు చీరాల, మార్కాపురం, కందుకూరు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్యతో జనం అవస్థలు పడుతున్నారు. తాగునీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు అధికారులు 17.7 కోట్ల రూపాయలు అవసరమని గత వేసవిలోనే ప్రతిపాదనలు పంపారు. వేసవి ముగిసి వర్షాకాలం సగమైనా ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికే ఈ మున్సిపాలిటీలో తాగునీటిని అందించే రిజర్వాయర్లు, చెరువులు దాదాపుగా అడుగంటాయి. ఒంగోలు డివిజన్లో 50 డివిజన్లు ఉండగా 3 లక్షల మంది జనాభా ఉన్నారు. నీటి నిల్వల కోసం ఉన్న 2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో కొద్దిపాటి నీరే ఉంది. దీంతో 2 రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తున్నారు. కరువు పరిస్థితుల దృష్ట్యా తాగునీటి కష్టాల నుంచి బయటపడేందుకు జిల్లాలోని పలు జలాశయాలతో పాటు తాగునీటి చెరువులకు నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం 4 టీఎంసీల నీళ్లు అవసరమని జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రధాన కాలువల ద్వారా అన్ని చెరువులకు నీరు విడుదల చేస్తున్నారు. మొదటి ప్రాధాన్యత కింద రాళ్లపాడు జలాశయానికి 1.5 టీఎంసీల నీటిని నింపుకోవాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వీరును బట్టి గుండ్లకమ్మ జలాశయానికి కూడా నీటిని తరలించాలని భావిస్తున్నారు. అయితే పేరుకే ప్రకాశం జిల్లాకు సాగర్ జలాలు వదులుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో ఈ నీటిని మళ్లించుకుంటున్నారు. నీటిని మళ్లించకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే కానీ ప్రకాశం జిల్లా నీటి కష్టాలు తీరేలా కనిపించడం లేదు. అద్దంకి బ్రాంచ్ కాలువలో 131 చెరువులు, దర్శి బ్రాంచ్ కాలువలో 47 చెరువులు, రామతీర్థం జలాశయం పరిధిలో 43 చెరువులకు ప్రాధాన్యమిచ్చి నీటి నింపాలని అనుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రవాహానికి 4 టీఎంసీల నీళ్లు నింపుకోవాలంటే 15 రోజుల సమయం పడుతుంది. అయితే ప్రస్తుతం కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఇవ్వడంతో మరో 5 రోజులు పొడిగించాలని స్థానికులు కోరుతున్నారు. సాగర్ జలాల ద్వారా తాగునీటి అవసరాలను అయితే తీర్చొచ్చు, కానీ సాగునీటి కష్టాలు తీరేదేలని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత 10 రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసినా ఇవి పూర్తి స్థాయిలో సాగుకు సరిపడని పరిస్థితి. వాన చినుకులు నమ్ముకొని కొందరు సాగుకు దిగారు. వీరంతా మరిన్ని వర్షాల కోసం ఆకాశం వైపు చూస్తుండగా ఎక్కువ మంది గత 3 సంవత్సరాలుగా వణికించిన కరువు పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చుకుని మెన్నకుండిపోయారు. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో నీటి కష్టాలు ఇప్పుడప్పుడే తీరే సూచనలు కనిపించడం లేదు. కరువుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన అనంతరం సీన్ ఏపీలో కరువుకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరున్న అనంతరం మళ్లీ సేమ్ సీన్ కనిపిస్తోంది. గత ఏడాది పర్లేదు అనిపించిన వర్షం ఈసారి పూర్తిగా ముఖం చాటేసింది. అదుగో ఇదిగో అంటూ రైతులను ఊరించిన మేఘాలు ఉసూరుమనిపిస్తున్నాయి. జిల్లాలో అక్కడక్కడ కురిసిన వర్షం వేరుశెనగ సాగుకు దుక్కులు దున్నడానికి కూడా ఉపయోగపడలేదు. అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావం ఉంది. నెలాఖరులో కేరళ తీరం దాటిన నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాయలసీమలోకి ముందస్తుగా ప్రవేశించాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా వర్షాలు మాత్రం కురవలేదు. 2-3 రోజులుగా ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా వాసులు చినుకు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జూన్ నెలలో తగినంత వర్షం కురిసి ఉంటే ఈ పాటికి వేరుశెనగ 2.5 లక్షల హెక్టార్లు సాగై ఉండేది. అదే సమయంలో బోర్లు, బావుల కింద వాణిజ్య పంటలు కంది, ఆముదం, పత్తి కూడా సాగే ఉండేవి. వీటిలో కూడా అంతర పంటగా వేరుశెనగ సాగు చేసేవాళ్లు రైతులు. కానీ పరిస్థితులు పూర్తిగా ప్రతికూలించడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అసలు ఈ సీజన్ మొత్తంలో కాస్తైన వర్షం కురుస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. అనంత జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో వర్షాధారంగా వేరుశెనగ పంట సాగు చేస్తారు. దాదాపు అన్ని మండలాల్లో రైతులకు ఇదే ప్రధాన పంట. అయితే ఎక్కడా అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది జూన్ ఆరంభంలో కొంత వర్షాలు, తర్వాత జూలైలో ఆలస్యంగా వర్షాలు పడ్డాయి. దీంతో కొందరు రైతులు ఆలస్యంగా విత్తువేశారు. అలాగే పంటలు ఎండిపోతాయనే సమయంలో సెప్టెంబర్, అక్టోబర్లో రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురిసి మంచి దిగుబడి వచ్చేలా చేశాయి. అయితే ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఒక పదునున్న మంచి వర్షం కురిస్తే విత్తు వేద్దామనుకున్న రైతులకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది.
ఎక్కడా వర్షపు జాడ లేదు. సాధారణంగా జూలై 15 నుంచి 20 వరకు వేరుశనగ విత్తు వేస్తే మంచి దిగుబడి వస్తుందని రైతులు భావిస్తుంటారు. ఇప్పుడు ఆ సమయం ముగిసిపోయింది. ఈ నెలాఖరు వరకు విత్తు వేసినా పర్వాలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నా అప్పటికైనా వర్షాలు వస్తాయనే నమ్మకాలు కనిపించడం లేదు. జిల్లాలో కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున పడమటి గాలులు వీస్తున్నాయి. సాధారణంగా ఈ సమయంలో జిల్లాలో సగటున గంటకు 18 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయాలి. వారం రోజులుగా సగటున 23.4 కిలోమీటర్ల నుంచి 23.6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్ని మండలాల్లో 30 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ భారీ గాలులు వర్షాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. వర్షం కురవనివ్వకపోవడం, అసలు మేఘమే నిలకడగా ఉండనివ్వకుండా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం అనంతపురంలో అక్కడక్కడ ఓ మాదిరి వర్షాలు పడినా అవి ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు ఉపయోగపడలేదు. నేడో రేపో వర్షాలు పడకపోతే ఖరీఫ్ను వర్షాభావం వెంటాడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈసారి కూడా కరువు ఛాయలు కనిపించే అవకాశాలున్నట్లు జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ నెలాఖరు వరకు వర్షాధార వేరుశనగ పంట సాగు చేసుకోవచ్చని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ రైతులకు తెలియజేస్తోంది. అయితే ఇప్పటికే విత్తనాలు సిద్ధంగా ఉంచుకున్న అన్నదాతలు దుక్కులు చేసుకోవడానికి వేచి ఉన్న రైతులు వానరాక కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దో గొప్ప ముందస్తు వర్షాలకు గత నెలలో విత్తనం వేసిన పొలాల్లో మొలకెత్తిన పంట కూడా ఇప్పుడు ఎండిపోతోంది. వర్షాభావ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నెలలో ఎలా ఉంటుందోనని రైతులు గుబులుగా ఉన్నారు. కన్నీరు ఒలుకుతోంటే మరోకంట కన్నీరు వస్తోంది. ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుంటే రాయలసీమకు వరుణుడు ముఖం చాటేశాడు. 4 సీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరులోనూ ఇంతవరకు సరైన వర్షాలు పడలేదు. దీంతో 6 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో వర్షాలు విచిత్రంగా కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు విపరీతంగా కురుస్తున్నాయి. కానీ ప్రకాశం నుంచి అనంతపురం వరకు చుక్క నీరు కురవడం లేదు. తూర్పు గోదావరిలో 27%, పశ్చిమ గోదావరిలో 35% అధిక వర్షపాతం నమోదు కాగా కడపలో ఏకంగా 56% లోటు వర్షపాతం నమోదైంది. 6 జిల్లాల్లో తీవ్ర వర్షాభావం కనిపిస్తోంది. పైనుంచి వస్తున్న వరదతో శ్రీశైలం, సాగర్ నిండుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి లక్షల క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. కానీ పులిచింతల్లో మాత్రం చుక్క నీరు లేదు. భారీ వర్షాలతో ఏపీలో ఓ పక్క వాగులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలు, పైనుంచొస్తున్న వరదతో డ్యాముల నిండి నీరు సముద్రం వైపు ఉరకలెత్తుతోంది. ఒక్క గోదావరి నుంచే 1000 టీఎంసీల నీరు ఇప్పటికీ సముద్రంలో కలిసింది. శబరి నది కూడా పోటెత్తడంతో గోదావరికి భారీగా వరద వస్తోంది. రికార్డు స్థాయిలో 12 లక్షల క్యూసెక్ల నీరు సముద్రానికి వదులుతున్నారు. ఇక పైనుంచి వస్తున్న వరదతో కృష్ణానదికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీశైలంలో 200 టీఎంసీలు చేరగా సాగర్కు 1,00,000కు పైగా క్యూసెక్ల వరద కొనసాగుతోంది. సాగర్ నుండి వరద కిందికి రాకున్నా ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వస్తోంది. స్థానికంగా ఉన్న వాగులు, వంకలు పొంగడంతో బ్యారేజ్కు 1,00,000 క్యూసెక్ల నీరు చేరుతోంది. ఖమ్మం జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పడిన భారీ వర్షాలతో వరద కొనసాగుతోంది. దీంతో 70 గేట్లు తెరిచి ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 44 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 53 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలో 44 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి గాను 41 సెంటీమీటర్ల వర్షం పడింది. విశాఖలో 46 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతానికి 45 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలో 53 సెంటీమీటర్లకు గాను 66 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ గోదావరిలో 56 సెంటీమీటర్లకు ఏకంగా 72 సెంటీమీటర్ల వాన పడింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే పశ్చిమ గోదావరిలో 35% అధిక వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లాలో కూడా 23% అధిక వర్షం పడింది. గుంటూరులో మాత్రం 32 సెంటీమీటర్లతో సాధారణ వర్షపాతం నమోదైంది. ఏపీలో 7 జిల్లాల్లో సాధారణ అధిక వర్షపాతం నమోదు కాగా మిగిలిన 6 జిల్లాల్లో మాత్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పంటలకు చుక్క నీరు అందక ఎండిపోయే పరిస్థితి కనిపిస్తోంది. 13 జిల్లాల్లో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు సాధారణ అధిక వర్షపాతం నమోదు కాగా ప్రకాశం నుంచి కర్నూలు వరకు వర్షాభావం నెలకొంది.
వారం రోజులుగా కోస్తాలో భారీ వర్షాలు నమోదవుతున్నా రాయలసీమ వైపు మాత్రం జల్లులు కూడా కురవలేదు. దీంతో కడపలో అత్యధికంగా 56% లోటు కనిపిస్తోంది. ప్రకాశం జిల్లాలో 33% లోటు, నెల్లూరులో 51% లోటు, చిత్తూరులో 44% లోటు వర్షపాతం ఉంది. అనంతపురంలో 42% లోటు ఉండగా కర్నూలులో 43% లోటుగా ఉంది. దీంతో ఈ 6 జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు మాత్రం శ్రీశైలం నుంచి నీళ్లు వదలడంతో కొంతమేర ఉపశమనం కనిపిస్తోంది. లోటు వర్షపాతం మెట్ట పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మనకేంటి విచిత్రమైన పరిస్థితి. ఆ విచిత్రమైన పరిస్థితి ఒకసారి చూస్తే రాయలసీమలో ఇంకా కూడా వర్షపాతం పడలేదు. అదే మాదిరిగా రాయలసీమ అప్ టు ప్రకాశం జిల్లా వరకు ఇంకా 33 నుంచి 56% వరకు రెయిన్ఫాల్ డెఫిషియట్. విజయనగరం కూడా ఇంకా రెయిన్ఫాల్ డెఫిషియట్. ఇది చూసినప్పుడు ఓసారి బాధాకరం. ఓవరాల్ గా ఏపీలో 6% మాత్రమే లోటు వర్షపాతం కనిపిస్తోంది. కానీ కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో చుక్కనీరు లేకపోవడంతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రాయలసీమలో వర్షాభావం ఓవరాల్ లెక్కల్లో అంతగా తెలియడం లేదు. శ్రీశైలం సాగర్కొస్తున్న వరదతో సంతోషం వ్యక్తమవుతున్నా ఆ 6 జిల్లాల్లో తాగు, సాగునీటి కష్టాలు తప్పేలా లేవు.